చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినగలిగే ఫుడ్ పూల్ మకానా. ఇది చాలా మంచిది హెల్త్ కి. మన డైలీ లైఫ్ లో ఇది ఇంక్లూడ్ చేసుకుంటే మాత్రం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఇది వీళ్ళు తినొచ్చు వీళ్ళు తినకూడదు అలా ఏమీ లేదు, ఎవరైనా కూడా తినొచ్చు. ఈ మకానా అనేది చప్పగా ఉన్నా కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా అయినా చేసుకోవచ్చు. దీంతో పాయసం కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే పాయసం కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఒక్క లైక్ కూడా ఇవ్వండి. వీడియో పూర్తిగా చూస్తే కనుక సింపుల్ గా మీకు అర్థమవుతుంది. మీరు సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ కింద చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ బటర్ వేసుకోండి. బటర్ లేదని చేసుకోవడం మానేవద్దు, ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత మకానా వేసుకోండి. నేనైతే 3 కప్స్ మకానా తీసుకున్నాను. ఈ 3 కప్స్ మకానా తీసుకుని బటర్ వేసుకుని మంచిగా రోస్ట్ చేసుకోండి. ఎలా రోస్ట్ చేసుకోవాలి అని అంటే మకానా పట్టుకొని ఇలా చిదిపితే గనుక వెంటనే చిదిగిపోతుంది. అంత క్రిస్పీగా వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే మీరు తినగలుగుతారు. క్రిస్పీగా వచ్చాయా లేదో మీరు ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మకానాను ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మకానాతో 2 డిఫరెంట్ స్టైల్లో మనం స్నాక్స్ చేసుకుంటున్నాం కాబట్టి 2 ఈక్వల్ పోర్షన్స్ లో చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఆయిల్ లో కొంచెం పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసుకున్నాక వేపిన శనగపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకుని ఆ తర్వాత వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇందులో కాస్త పల్లీలు ఎక్కువగా కావాలని అనుకుంటే మీరు కొంచెం పల్లీలు ఎక్కువగా యాడ్ చేసుకోండి. అలాగే దీనిలో నేను కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు, ఇది పూర్తిగా ఆప్షనల్. కరివేపాకు జీడిపప్పు కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది. లో ఫ్లేమ్ లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. దీనిలో ఒక స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ ని ఈ టైంలో యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బ్లాక్ పెప్పర్ లేకపోతే కారం యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మకానాకి ఇదంతా పట్టేటట్టు కలుపుకొని మొత్తం పట్టించుకోవాలి. ఆ తర్వాత వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారమెల్ మకానా అయితే చేసుకుందాం. ఇదైతే నాకు చాలా 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 ఇష్టం. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలా అని ఫస్ట్ చేసుకున్న స్నాక్ బాగుండదని కాదు, దాంతో కంపేర్ చేస్తే ఇది నాకు చాలా ఇష్టం. ఇలా కొంచెం బెల్లం పౌడర్ ని వేసుకోండి. బెల్లం పౌడర్ లేకపోతే బెల్లం కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని పౌడర్ లా చేసుకోండి. బెల్లం అనేది జస్ట్ కరిగితే సరిపోతుంది. వెంటనే మకానా వేసేసుకోవచ్చు. పాకంలా అయితే అస్సలు రానవసరం లేదు. మకానా వేసుకున్నాక మొత్తం కలిసే వరకు ఒకసారి అయితే కలుపుకోండి. ఇది వెంటనే తింటేనే క్రిస్పీగా వస్తాయి. కొద్దిసేపు బయటగానే వదిలేసామంటే మనం బెల్లం పాకం తీసి పెట్టుకున్నాం కాబట్టి అవి మెత్తగా అయిపోతాయి. ఒకవేళ మీరు చేసుకుంటే గనక వెంటనే తినడానికి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఒక్క లైక్ కూడా ఇవ్వండి. ట్రై చేసి ఈ టేస్ట్ మీకు నచ్చిందో లేదో, ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. మర్చిపోవద్దు అసలు ఈ మకానా అన్నది తామర గింజల నుంచి వస్తుందని మీకు ఎంత మందికి ముందు తెలుసో కమెంట్ చేయండి. నాకైతే ముందు అస్సలు తెలియదు తామర గింజల నుంచి వస్తుందని. చూసినప్పుడల్లా ఏంటా అది అని అనుకునేదాన్ని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.